ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్పై భారత్ మెరుపుదాడి. ఆపరేషన్ సింధూర్కు నేటికీ ఏడాది పూర్తి. భారత సరిహద్దుల్లో ఉగ్రవాద స్థావరాలు నాశనం చేసేందుకు భారత వైమానిక దళం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. మే 2025 7వ తేదీ రాత్రి సరిగ్గా 23 నిమిషాల పాటు సాగిన ఈ సైనిక చర్యల్లో పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 కీలక లక్ష్యాలను భారత్ ఛేదించింది. అత్యాధునిక క్షిపణులు, ఉపగ్రహ నిర్దేశిత ఆయుధాలు మరియు గస్తీ డ్రోన్లతో శత్రువుల వాయు రక్షణ వ్యవస్థలను జామ్ చేసి ఈ దాడులు నిర్వహించారు. ఉపగ్రహ చిత్రాలతో దృశ్యరూప సాక్ష్యాలు ఈ దాడుల ప్రభావాన్ని ధృవీకరిస్తూ మే 11 నుంచి 10 తేదీల్లో మజార్, కవాస్పేస్ మరియు మిజార్ విజన్ సంస్థలు విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు భారత్ ఖచ్చితత్వాన్ని చాటిచెప్పాయి. జాకబాబాద్లోని షాబాజ్ ఎయిర్ బేస్ ప్రధాన ఏప్రాన్పై ఉన్న హ్యాంగర్ శిథిలమవగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ భవనం దెబ్బతింది. సర్గాథా, రహీంయార్, ఖాన్ మరియు నట్ఖాన్ విమానాశ్రయాలు ధ్వంసంతో పాటు రన్వేలపై భారీగా దెబ్బతిన్నాయి. పస్రూర్, చునియాన్ మరియు ఆరిఫ్వాలా ప్రాంతాల్లోని వాయు రక్షణ రాడార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్ విచక్షణారహితకు ప్రతిస్పందన గట్టిగానే ఇచ్చింది భారత ప్రభుత్వం. కేవలం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకోగా పాకిస్తాన్ పౌర ప్రాంతాలపై దాడులకు తెగబడింది. జమ్మూలోని సంభు ఆలయం, పూంచ్లోని గురుద్వారా మరియు క్రైస్తవ కాన్వెంట్లపై డ్రోన్లు, ఫెరంగులతో దాడులు చేసింది. పూంచ్, రాజౌరి, కుప్వారా, బారాముల్లా, ఊరి మరియు అఖంగోర్ సరిహద్దుల్లో కాల్పులు పెరిగాయి. పూంచ్ పరిసరాల్లో జరిగిన షెల్లింగ్లో 11 మంది మరణించగా అనేక ఇళ్లు, ఒక ఇస్లామిక్ పాఠశాల దెబ్బతిన్నాయి. మొత్తంగా పాకిస్తాన్ కాల్పుల వల్ల 3 మహిళలు, 5 పిల్లలతో సహా 16 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అత్యాధునిక నిఘా వ్యవస్థ సమన్వయంతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ పర్యవేక్షణలో రా, ఎన్టెరో, డ్యఏ మరియు ఐబిల సమన్వయంతో ఈ ఆపరేషన్ సాగింది. పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్లను ఎన్టారో అడ్డగించగా ఐబి అంతర్గత కదలికలను పర్యవేక్షించింది. ప్రధాని మోదీ సిడిఎస్ మరియు సేవల అధిపతులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసేలా సమీకృత ముప్పుల డాష్బోర్డ్ ఏర్పాటు చేశారు. మాక్సర్ వంటి వాణిజ్య ఉపగ్రహ నెట్వర్క్లను కూడా ఈ వ్యూహంలో భాగం చేశారు. స్వదేశీ ఆయుధాల ప్రదర్శన. ఈ ఆపరేషన్లో భారత్ తన రక్షణ రంగ స్వావలంబనను ప్రదర్శించింది. బ్రహ్మోస్ క్షిపణి, ఆకాశ్ వాయు రక్షణ వ్యవస్థలతో పాటు ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ మరియు అదాని గ్రూప్ అభివృద్ధి చేసిన స్కైస్ట్రైకర్ డ్రోన్లను మొదటిసారి యుద్ధరంగంలో ఉపయోగించారు. సోలార్ ఇండస్ట్రీస్ రూపొందించిన నాగస్త్ర, జాన్నెట్ టెక్నాలజీస్ తయారుచేసిన JMNS-1 కామికాజీ డ్రోన్లు ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన దాడులు చేశాయి. దీనికి విరుద్ధంగా పాకిస్తాన్ తన వద్ద ఉన్న F-JF మరియు సాబ్ 2000 ఏరియే వంటి దిగుమతి చేసుకున్న వ్యవస్థల్లో 20% కోల్పోయింది. ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాకుండా ఉపగ్రహ ఆధారిత పారదర్శకతతో కూడిన ఆధునిక యుద్ధతంత్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. పాకిస్తాన్ అణు బెదిరింపులను బేఖాతరు చేస్తూ కేవలం ఉగ్రవాద మౌలిక సదుపాయాలే లక్ష్యంగా భారత్ సాధించిన ఈ విజయం రక్షణ రంగంలో కొత్త మైలురాయిగా నిలిచింది. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.